నిరుపేదలకు ఇంటి నివేశన స్థలాలు ఇవ్వకపోతే పోరాటాలను ఉధృతం చేస్తాం. సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భువనగిరి మండల మరియు పట్టణ సమితిల ఆధ్వర్యంలో నిరుపేదలకు నివేశన స్థలాలు ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వాళ్లందరికీ ఇవ్వాలని గత సంవత్సరం నుండి ప్రభుత్వాలకు విన్నవించినప్పటికీ స్పందన లేదని ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ప్రసంగిస్తూ భువనగిరి పట్టణానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములు హన్మాపురం, బొమ్మాయిపల్లి ప్రభుత్వ భూములు వెంటనే నివేశన స్థలాలకు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుపేదలు ఉదయం 9 గంటలకు ముట్టడి కార్యక్రమంలో పాల్గొని లోపలికి ఎవ్వరినీ వెళ్లనీయకుండా గేటు వేసి దిగ్బంధనం చేశారు. సుమారు 3 గంటలు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సందర్భంగా నిర్బంధాన్ని ఉపసంహరించాలని పోలీసులు ఒత్తిడి చేశారు. సంబంధిత తహసీల్దారు వారు వచ్చేంతవరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని పోలీసు వారికి తెలియజేశారు. తదుపరి తహసీల్దార్ వచ్చి స్థలాలు లేనటువంటి నిరుపేదలందరికీ హన్మాపురం, భువనగిరి పట్టణానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములు రిజర్వ్ చేశామని, నివేశన స్థలాలు ఇవ్వడానికి కలెక్టర్ ప్రతిపాదనలు పంపామని తెలియజేశారు. అట్టి ప్రతిపాదన పత్రాన్ని కూడా అందజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏసాల అశోక్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నివేశన స్థలాలు త్వరలో ఇప్పిస్తామని చెప్పినా హామీ నిలబెట్టుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం భూములు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, స్థలాలు అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములు అన్నింటినీ కాపాడాలని భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అశోక్ డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎర్రజెండాలతో ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సోమన సబిత, జిల్లా కౌన్సిల్ సభ్యులు వస్తూపుల అభిలాష్, సిపిఐ నాయకులు దాసరి లక్ష్మయ్య, చింతల పెంటయ్య, చింతల మల్లేశం, ఎండి బాబా, ఎస్కే అమీర్, బాలమణి, అలివేలు, అస్మా బేగం, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.